నిన్ననే వచ్చేసింది కదా పెన్షన్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానయ్యా, మీరెలా ఉన్నారు? కష్టపడుతున్నారు. కష్టపడాలి కదయ్యా. ఇది ఉంచండి. ఏంటిది? ఎందుకు? మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మీ ఎమ్మెల్యే పనితీరు అసలు బాలేదని, మీ నియోజకవర్గంలో ప్రజల కష్టాలు అసలు పట్టించుకోవట్లేదని, ప్రభుత్వ పథకాలేవి మీ దాకా రావట్లేదని, అంతెందుకు అసలు అభివృద్ధే జరగట్లేదని మీరు చెప్పాలి. రేయ్ రోల్ చేయి. చెప్తానయ్యా, చెప్తాను. ఓటేశాక జనాలను మర్చిపోయి చాలని పెన్షన్ల కోసం ఈ వయసులో గంటల కొద్దీ లైన్లో నిలబడ్డా పట్టించుకోని ప్రభుత్వానికి ఓటేయమని అడుగుతున్నావయ్యా? ఇప్పుడేనయ్యా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాల బతుకులు బాగుపడుతున్నాయి. మా లాంటి కోసం వాలంటీర్లు పెట్టి ఇంటికే పంపుతున్నారు కదయ్యా పెన్షన్లు. లక్షలు పెట్టలేక ఎంతో మంది ప్రాణాలు పోతుంటే చూడలేక జక్కంపుడి ఫౌండేషన్ ఎట్టి ఉచితంగా వైద్యం అందిస్తుందయ్యా ఆ కుటుంబం. కష్టం వచ్చిందంటే చాలు ఆ కుటుంబం అంతా మాదే అనుకుండే మనుషులయ్యా వాళ్ళు. అట్లాంటి ఆయన కోసం తప్పుగా మాట్లాడమంటావా? ఆయన అధికారంలో ఉంటే ఈ ఊరికి కష్టమే ఉండదయ్యా. అయ్యా ఇది తీసుకో. మా రాజాబాబు నిన్ననే ఇంటికి పెన్షన్ డబ్బులు పంపించాడు. నువ్వు చంపేద్దామనుకున్న నిజం విలువ, మా బతుకుల విలువ 500 బాబు. ఇవి కూడా తీసుకుని అదే జనాలకి గర్వంగా నిజం చూపెట్టు. ఈవీఎం బ్యాలెట్ లో 1వ నెంబర్పై నొక్కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన జక్కంపూడి రాజాను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం.